ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ రెండో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని మహారాష్ట్రలోని బిట్కిన్ అనే ఒక ప్రాంతంలో అయితే ఏర్పాటు చేయబోతున్నారండి. ఇప్పటికే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి తమిళనాడులో అయితే ఉంది. దానికి అడిషనల్ గా ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మహారాష్ట్రలో. ఇప్పటికి తమిళనాడులో వీళ్ళు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యూనిట్ ఉంది, దాంతో పాటుగా వెహికల్ తయారు చేసే యూనిట్ కూడా ఉంది. దానికి అడిషనల్ గా ఇక్కడ మహారాష్ట్రలో తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని చెప్తున్నారు. ప్రతిదానికి ఇక్కడ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయిన తర్వాత షిప్పింగ్ చేసుకోవడానికి తమిళనాడుకి వెళ్లాల్సి వస్తుంది. దానికి ప్లేస్కి ఇంకొక హబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది మహారాష్ట్రలో పెట్టుకుంటే ఆ లాజిస్టిక్స్ సంబంధించిన కాస్ట్ తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్తో పాటుగా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే జీటీ ఫోర్స్ అనే కంపెనీ వాళ్ళు జీటీ టెక్సా అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేశారండి. ఇది కాస్త పెట్రోల్ బైక్ డిజైన్ పోలి ఉంటున్న బైక్, కాకపోతే ఇది ఆల్రెడీ చాలా బైకులు మార్కెట్లో ఎగ్జిస్టింగ్ అయిన బైకుల డిజైన్ పోలి ఉందన్నమాట. ఇది ఒక ఓపెన్ మార్కెట్ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కియా ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే BLDC హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 130 కిలోమీటర్లు. 3.5 కిలోవాట్-అవర్ల లిథియం బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అందజేస్తున్నారు. ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ రేటు 1,20,000 రూపాయలు. నెక్స్ట్ చూసినట్లయితే గుజరాత్ లో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుందండి. లక్ష్మీ పార్క్ సొసైటీ ఈ ప్రాంతంలో ఒక 18 ఏళ్ల అమ్మాయి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రాత్రిపాటు ఛార్జింగ్ పెట్టేసి వదిలేశారు అనమాట. ఈ రాత్రిపాటు ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఏమైందంటే నైట్ టైం ఈ అందులో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ కాలిపోవడం వల్ల అక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ బ్యాటరీ ప్యాక్ ఫైర్ తో పాటుగా ఆ లిథియం నుంచి వచ్చే కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి, దానివల్ల ఆ అమ్మాయి మరణించినట్టుగా మనకు అర్థమవుతుంది. పోలీసులు చెప్పిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయి రాత్రి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఛార్జింగ్ పెట్టేసుకుని వదిలేశారు అనమాట. నైట్ టైం ఏమైందంటే మంటలు వ్యాప్తి చెందిన తర్వాత అక్కడ LPG సిలిండర్ కూడా ఆ మంటలు వ్యాప్తి చెందో LPG సిలిండర్ కూడా పేలిపోయిందని చెప్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొన్ని గాయాలైనని చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి అయితే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. సో చాలా మీరు మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఇన్ కేస్ మీరు నైట్ టైం ఛార్జింగ్ పెడితే మాత్రం మీ దూరంగా చుట్టుపక్కల ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న చోట అయితే వెహికల్ అయితే ఛార్జ్ చేసుకోండి. మ్యాక్సిమం నైట్ టైం ఛార్జింగ్ చేసుకోవడం అవాయిడ్ చేసుకోండి. ఇవాళ AS 156 నామ్స్ వచ్చి ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఛార్జర్లు ఇచ్చినప్పటికీ కూడా మన సేఫ్టీ కోసం అయితే కనుక నైట్ టైం సాధ్యమైనంత వరకు అయితే ఛార్జింగ్ అనేది అవాయిడ్ చేయండి, మార్నింగే ఛార్జింగ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎప్సిలాన్ కంపెనీ, మనలో చాలామంది తెలిసే ఉంటుంది. ఈ ప్రింటర్లు ఈ కంపెనీకి సంబంధించిన పవర్ బ్యాకప్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట, బ్యాటరీ ప్యాక్ సొల్యూషన్స్. ఈ ఎప్సిలాన్ కంపెనీ వాళ్ళు వారి యొక్క ఎంప్లాయీస్ కోసం మోటో వరల్డ్ సంబంధించిన బైక్స్ని అయితే వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎప్సిలాన్ సంబంధించిన ఆఫీస్ నుంచి చుట్టుపక్కల వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. అది కూడా మోటో వరల్డ్ సంబంధించి ఇది ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది ఈ స్కూటర్ వచ్చి. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చి దాదాపుగా 45,000 రూపాయల వరకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పో జర్మనీలో అయితే చోటు చేసుకుందనమాట. అయితే ఈ ఎక్స్పో దగ్గరికి డైనమ్ అనే ఒక మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆ ఎక్స్పోలో అటెండ్ అయ్యారు. మరి ఈ మ్యానుఫ్యాక్చర్కి ఇండియాకి సంబంధం ఏంటంటే మన భారతదేశంలో ఈ మోటారాడ్ అనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారు చేస్తున్నారు. ఈ మోటారాడ్కి ఆ మెయిన్ ఫ్రేమ్స్ అనేవి వీళ్ళు సప్లై చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. సో వీళ్ళ మెయిన్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ జర్మనీలో అయితే వీళ్ళు ఎక్స్పోకి అటెండ్ అయ్యారని చెప్తున్నారు. ఈ మోటారాడ్ కంపెనీ తాజాగా కలికి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదే డూడుల్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇందులో ఒకసారి ఛార్జ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ధర 55,000 రూపాయలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాటర్ కంపెనీ వాళ్ళకి ఫైనల్గా మరొకసారి ఫండింగ్ అయితే రేస్ చేయడం జరిగింది. దాదాపుగా 82.6 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి రేస్ చేయడం జరిగింది. వాస్తవానికి మ్యాటర్ కంపెనీ వాళ్ళు 2023 సంవత్సరం మార్చిలోనే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేశారు. అప్పట్లోనే వీళ్ళు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకున్నారు. దాదాపుగా సంవత్సరం దాటిపోయి వస్తున్న ఈ రోజుకి మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే డెలివరీ కాలేదు. దానికి కారణం చూసుకున్నట్లయితే ఫండింగ్ సమస్యలు అనమాట. ఇప్పుడైతే వీళ్ళ ఫండింగ్ వచ్చింది, మరి ఇక మీదటైనా వీళ్ళు
ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్కి డెలివరీస్ ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 125 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాదాపుగా 90 నుండి 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది ఎలక్ట్రిక్ బైక్. దాంతోపాటుగా మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఎలక్ట్రిక్ బైక్లో అందజేస్తున్నారు. ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఫీచర్స్ ఉన్న బైక్ అయితే కొంచెం ఎక్కువ రేటు. బేస్ వేరియంట్ ప్రైస్ ఇప్పుడు 1,64,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కవాసాకి కంపెనీ నుండి నింజా 7 హైబ్రిడ్ మోడల్, అలానే ZE1 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ మోడల్ సంబంధించిన పేటెంట్స్ అనేవి భారతదేశంలో ఫైల్ చేయడం జరిగింది. ఫస్ట్ నింజా 7 హైబ్రిడ్ మోడల్ వచ్చేసరికి ఇది ఒక 451 సీసీ కలిగిన ఇంజిన్ కలిగి ఉన్న బైక్ అనమాట. దీంట్లో ఒక ట్రాక్షన్ కంట్రోల్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ కూడా యూజ్ చేస్తారు. అంటే మేజర్గా వచ్చి ఫ్యూయల్ వచ్చి పెట్రోల్తోనే నడుస్తుంది. దానికి అడిషనల్గా ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ని కూడా యూజ్ చేస్తారు. అంటే మిల్డ్ హైబ్రిడ్ బైక్ అనమాట ఇది. నెక్స్ట్ ZE1 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్, ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ బైక్. 1.5 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో అయితే ఒకసారి ఛార్జ్ పెడితే 72 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కవాసాకి కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, పేటెంట్ రిజిస్ట్రేషన్. మరి భారతదేశ మార్కెట్లోకి రావడానికి అయితే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మారుతి EVX ఎలక్ట్రిక్ కారు మరొకసారి హర్యానాలో కెమెరా కంటకు చిక్కిందండి. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కార్ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి వస్తుందని చెప్పి ఇప్పటికే అప్డేట్ అవుతుంది. మరొకసారి ఈ ఎలక్ట్రిక్ కార్ని దాదాపు 5 నుండి 6 ఆ కార్లో కూర్చుని టెస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో అయితే మారుతి కంపెనీ వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మారుతి కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ కావడం వల్ల. ఇందులో మనకి ADAS ఫీచర్స్తో పాటుగా 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇందులో మనకి దాదాపుగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టార్గెటెడ్ ప్రైస్ దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సౌత్ కొరియాలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుందండి. ఆరిసెల్ ఫ్యాక్టరీ అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేస్తారు. వీళ్ళు ఇన్స్పెక్షన్ కోసం దాదాపుగా 36,000 లిథియం సెల్స్ ని పరచడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ చేసే టైంలో ఏమైందంటే ఒక సెల్స్ ఫైర్ అంటుకోవడం జరిగింది. దాంతో అక్కడికక్కడే చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. దాదాపుగా 20కి పైగా ఇక్కడ మరణాలు సంభవించడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఫ్యాక్టరీ వంటి ప్రదేశంలో అక్కడ సెల్స్ ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందేసరికి కంట్రోల్ చేయడం అనేది సాధ్యపడలేదు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయిస్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.